మనం ఈరోజు ఒక వజ్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ ఇది కేవలం ఒక వజ్రం కథ కాదు. ఇది సామ్రాజ్యాలు ఎలా పుట్టాయో, ఎలా కూలిపోయాయో చూసిన ఒక సాక్షి కథ. రాజుల అత్యాశ, రక్తపాతం అన్నీ చూసిన ఒక కాంతి శిఖరం కథ. అవును, మనం మాట్లాడుకోబోయేది కోహినూర్ గురించి. సుమారు 750 సంవత్సరాలుగా ఈ కోహినూరు ఒక నగల వస్తువుగా కంటే అధికారం, ఆధిపత్యం, చివరికి దురదృష్టానికి ఒక సింబల్గా నిలిచింది. పదండి, దాని ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. ఈ మాటలు చూడండి. పర్షియా పాలకుడు నాదర్ షా భార్య అన్న మాటలివి. అంటే ప్రపంచంలో ఉన్న బంగారమంతా ఒకచోట పోగేసినా కోహినూర్ విలువకు సరితూగదని ఆమె ఉద్దేశం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ వజ్రం ఎంతటి కోరికను, ఎంతటి దాహాన్ని రగిలించిందో. అది కేవలం ఒక రాయి కాదు, ఒక సామ్రాజ్యపు సంపదకు ప్రతిరూపం. సరే, ప్రతి లెజెండ్కి ఒక ఆరంభం ఉంటుంది కదా, అలాగే కోహినూర్ కథ కూడా. కొన్ని ఏమో దైవికమైన కథలతో, కొన్ని భూమి లోపలి రహస్యాలతో ముడిపడి ఉంది. దాని పేరు వెనక ఉన్న కథ దగ్గర్నుండి దాని అసలైన పుట్టుక వరకు ఇప్పుడు మనం వాస్తవాలేంటో, కల్పనలేంటో చూద్దాం. దీని ప్రయాణం మొదలయింది ఇక్కడే, మన దక్షిణ భారతదేశంలో గోల్కొండ ప్రాంతంలోని కొల్లూరు గనిలో. దీనికి కోహినూర్ అని పేరు పెట్టింది పర్షియన్లు. కో-ఇన్నూర్ అంటే కాంతి శిఖరం అని అర్థం. ఆ పేరు దాని మెరుపుకే కాదు, దాని చుట్టూ ఉన్న చరిత్ర బరువుకు కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇక శతాబ్దాలుగా ఎన్నో కథలు. ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుడి శమంతకమణి అని కొందరంటారు. కాదు, ఒక గుడిలోని దేవత కంటిలో ఉండేదని ఇంకొందరు చెబుతారు. ఒక మొఘల్ చక్రవర్తి తన తలపాగాలో దాచుకున్నారని కూడా అంటారు. మరి కథలన్నీ నిజమా అంటే బహుశా కాకపోవచ్చు. కానీ ఈ కథలే ఆ వజ్రానికి మరింత మిస్టరీని, ఒక రకమైన దైవత్వాన్ని ఆపాదించాయి. సరే, ఈ పురాణాలన్నీ పక్కన పెడితే చరిత్రలో కోహినూరు గురించి మనకు ఖచ్చితమైన ఆధారం దొరికింది 1740లలో. మరి అప్పుడదెక్కడ కనిపించిందో తెలుసా? చరిత్రలోనే అత్యంత ఖరీదైన, అత్యంత అద్భుతమైన ఫర్నిచర్ నెమలి సింహాసనంపై మెరుస్తూ కనిపించింది. వావ్, వాట్ అన్ ఎంట్రీ! కానీ అసలు కథ ఈ పురాణాల కన్నా చాలా లోతైనది, అక్షరాల లోతైనది. ఎందుకంటే ఆధునిక సైన్స్ ప్రకారం ఇది ఒక సూపర్ డీప్ డైమండ్. అంటే ఇది భూమి లోపల దాదాపు 360 నుంచి 750 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. అంటే ఇది మన భూమి గుండె లోతుల్లోని రహస్యాలను తనలో దాచుకున్న ఒక జియోలాజికల్ వండర్ అన్నమాట. ఇంత అద్భుతంగా పుట్టిన కోహినూర్ చరిత్రలో ఆ తర్వాత పేజీలు మాత్రం చాలా చీకటిగా మారాయి. అదికొక నగలా మిగిలిపోలేదు, అది గెలుపుకు గుర్తుగా, యుద్ధంలో దోచుకున్న సంపదగా మారింది. దాన్ని దక్కించుకోవడం కోసం పెద్ద పెద్ద సామ్రాజ్యాలే యుద్ధాలు చేశాయి. ఇందాక చెప్పినట్టు మొఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టించిన ఆ అద్భుతమైన నెమలి సింహాసనంపై కోహినూర్ కొలువుదీరింది. ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత ధనిక సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం. మరి ఆ సామ్రాజ్యానికే కిరీటం లాంటిది ఈ కోహినూర్. దాని వెలుగు మొత్తం మొఘల్ వైభవానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఈ మొఘల్ వైభవం ఎక్కువ కాలం నిలవలేదు తెలుసా? కేవలం ఒక 100 ఏళ్లలోనే ఈ వజ్రం ప్రయాణం మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఆలోచించండి, 1739లో పర్షియా నుంచి వచ్చిన నాదర్ షా ఢిల్లీని దోచుకుని ఈ వజ్రాన్ని ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాతేమైంది? అది ఆఫ్ఘాన్ పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. చివరికి 1813లో పంజాబ్ సింహం మహారాజా రంజిత్ సింగ్ దగ్గరికి మళ్లీ ఇండియాకి తిరిగొచ్చింది. అంటే ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి మారిన ప్రతిసారి దాని వెనుక ఒక హింసాత్మక కథే ఉంది. మహారాజా రంజిత్ సింగ్ చేతికొచ్చాక కోహినూర్ కథ మళ్లీ మారింది. ఆయనకు అది కేవలం ఒక వజ్రం కాదు, దాన్ని తన భుజానికి కట్టుకుని తన సార్వభౌమాధికారానికి, సిక్కు సామ్రాజ్యం యొక్క శక్తికి తిరుగులేని సింబల్గా మార్చేశాడు. దాన్ని చూడటం అంటే ఆయన అధికారాన్ని చూసినట్టే లెక్క. కాని కోహినూర్ ప్రయాణం ఇంకా అయిపోలేదు. అది చివరిసారిగా బహుశా అత్యంత వివాదాస్పదంగా చేతులు మారబోతోంది. ఈసారి యుద్ధంలో కాదు, ఒక ఒప్పందం రూపంలో ఒక సామ్రాజ్యం నుంచి మరో సామ్రాజ్యానికి బదిలీ కాబోతోంది. రంజిత్ సింగ్ చనిపోయాక సిక్కు సామ్రాజ్యం బలహీనపడింది. బ్రిటిష్ వాళ్లతో జరిగిన ఆంగ్లో సిక్కు యుద్ధాల్లో ఓడిపోయింది. అప్పుడు కేవలం 10 ఏళ్ల పిల్లాడు మహారాజా దులీప్ సింగ్ చేత బలవంతంగా ఒక ఒప్పందంపై సంతకం చేయించారు. ఆ ఒక్క సంతకంతో అతను తన రాజ్యాన్ని, దానితో పాటు ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ వజ్రాన్ని కూడా బ్రిటిష్ వాళ్లకి అప్పగించాల్సి వచ్చింది. సరే,
ఇప్పుడు కోహినూర్ బ్రిటన్ చేరింది. అక్కడ దాని కథలో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. బ్రిటిష్ వాళ్లు దాన్ని కేవలం తీసుకోవటమే కాదు, దాన్ని వాళ్లకి నచ్చినట్టు మార్చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మార్పు దాని రూపాన్ని, దాని ఐడెంటిటీని శాశ్వతంగా మార్చేసింది. 1851లో లండన్లో జరిగిన ఒక పెద్ద ఎగ్జిబిషన్లో దీన్ని అందరికీ చూపించారు. కానీ జనం చాలా నిరాశ చెందారు. కాంతి శిఖరం అని పేరుంది, కానీ ఇదేంటి ఇంత డల్గా నిస్తేజంగా ఉందని విమర్శించారు. ఈ పబ్లిక్ రియాక్షన్ వల్లే క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ ఒక డేరింగ్, ఇంకా చెప్పాలంటే ఒక కాంట్రవర్షియల్ డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ చూడండి, మార్చక ముందు మార్చిన తర్వాత కోహినూర్ ఎలా ఉందో. ఎడమవైపు ఉన్నది ఒరిజినల్ మొఘల్ కట్, చారిత్రాత్మకమైనది. కుడివైపు ఉన్నది ఇప్పుడున్న మోడర్న్ ఓవల్ కట్, ఎక్కువ మెరిసేలా చేసింది. ప్రిన్స్ ఆల్బర్ట్ దీన్ని యూరోపియన్ టేస్ట్కి తగ్గట్టు మార్పించేశారు. కానీ ఆ మెరుపు కోసం దాని చారిత్రక రూపాన్ని మాత్రం శాశ్వతంగా కోల్పోయేలా చేశారు. మరి ఈ మార్పుకు ఎంత మూల్యం చెల్లించారో తెలుసా? నమ్మలేరు. దాని అసలు బరువులో దాదాపు సగం, అంటే 43% కోల్పోయింది. ఊహించుకోండి, కేవలం ఎక్కువ మెరుపు కోసం శతాబ్దాల చరిత్ర ఉన్న ఆ వజ్రంలో సగానికి పైగా భాగాన్ని పౌడర్ చేసేశారు. అలా కొత్త రూపాన్ని పొందాక కోహినూర్ బ్రిటిష్ రాణుల కిరీటాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. క్వీన్ విక్టోరియా నుంచి క్వీన్ ఎలిజబెత్, క్వీన్ మదర్ వరకు వాళ్ల కిరీటాలను అలంకరించింది. ఒక నమ్మకం ఏంటంటే ఇది మగవాళ్లు పెట్టుకుంటే దురదృష్టం తెస్తుందని. అందుకే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో కేవలం మహిళలు మాత్రమే దీన్ని ధరించడం ఒక ట్రెడిషన్ అయిపోయింది. ఇక మనం ఇప్పుడు వర్తమానానికొచ్చేశాం. ఈరోజు ఈ వజ్రం కేవలం ఒక జ్యువెలరీ పీస్ కాదు, అది వలసవాదానికి ఒక పవర్ఫుల్ సింబల్, ఒక పెద్ద అంతర్జాతీయ వివాదానికి కారణం. ఈరోజు కోహినూర్ ఓనర్షిప్ అనేది ఒక పెద్ద హిస్టారికల్ బ్యాటిల్ ఫీల్డ్లా మారిపోయింది. చూడండి, ఇండియా ఏమంటుందంటే అదే మా దగ్గర పుట్టింది, మా పాలకుడి దగ్గర నుంచి అన్యాయంగా తీసుకున్నారు అంటుంది. పాకిస్తాన్ ఏమో లాహోర్లో సంధి జరిగింది, ఆ లాహోర్ ఇప్పుడు మా దేశంలో ఉంది కాబట్టి మాకే చెందాలి అంటుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ వాళ్ల వాదన వేరే, సిక్కులు మా రాజు దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారు, సో మాకే ఇవ్వాలి అంటున్నారు. వీళ్ళందరి వాదనలు ఎలా ఉంటే యునైటెడ్ కింగ్డమ్ మాత్రం మేం చట్టబద్ధంగా ఒప్పందం ప్రకారమే తీసుకున్నాము అని చెప్తోంది. చూసారా ఎంత కాంప్లెక్స్గా ఉందో దీని గతం. చివరికి ఈ కథ మొత్తం మనల్ని ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్నకు తీసుకువస్తుంది. యుద్ధంలో దోచుకున్నా లేదా గెలుచుకున్న సంపదకు అసలైన యజమాని ఎవరు? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే కోహినూర్ భవిష్యత్తును, అలాగే మన గతాన్ని మనమెలా చూస్తామో నిర్ణయిస్తుంది. ఈ చారిత్రక ప్రయాణంలో మాతో పాటు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ విశ్లేషణ మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.